చంద్రబాబు ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలపై భారతీ సిమెంట్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ న్యాయ పోరాటానికి దిగింది. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే అనుచరులు మైనింగ్ కార్యకలాపాలను అడ్డుకుంటున్న పోలీసుల ఉదాసీనతపై కంపెనీ హైకోర్టును ఆశ్రయించింది. ప్రతిరోజు 25 నుంచి 30 మంది వ్యక్తులు సస్పెండ్ అయిన కార్మికులతో కలిసి ప్లాంటుకు వెళ్లే ఏకైక రహదారిని ట్రాక్టర్లతో దిగ్బంధిస్తున్నారు. దీంతో గని నుండి లైమ్ స్టోన్ ఫ్యాక్టరీ నుంచి సిమెంట్ రవాణా పూర్తిగా నిలిచిపోయింది. ఇది కంపెనీకి తీవ్ర ఆర్థిక నష్టాన్ని కలిగించడమే కాకుండా అక్కడ పనిచేస్తున్న వందలాది మంది ఉద్యోగులు, కార్మికుల జీవనోపాధికి తీవ్రమైన ముప్పును కలిగిస్తోందని పిటిషనర్ హైకోర్టుకు నివేదించారు. సస్పెండ్ అయిన కార్మికులు కంపెనీ జీఎం కె సుధాకర్, సెక్యూరిటీ ఆఫీసర్ జి వెంకటయ్యలపై భౌతిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై కమలాపురం సిఐకి, కడప డీఎస్పీకి లిఖితపూర్వక ఫిర్యాదులు చేసినప్పటికీ పోలీసులు పట్టించుకోలేదు. కనీసం ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి కూడా ముందుకు రాకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో భారతీ సిమెంట్స్ అధీకృత ప్రతినిధి డైరెక్టర్ జి బాలాజీ హైకోర్టులో ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలు, పోలీసుల ఉదాసీన వైఖరి కారణంగా కార్మికుల ఉపాధి ప్రశ్నార్థకంగా మారింది. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని కంపెనీని దెబ్బతీయాలని చూస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ భారతీ సిమెంట్స్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో కోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.